హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు తన భక్తుల పట్ల ప్రేమతో ఈ కలియుగ యుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించి మానవాళి యొక్క మోక్షం మరియు ఉద్ధరణ కోసం కనిపించాడు. దీనిని ఈ యుగంలో విష్ణువు యొక్క అత్యున్నత రూపంగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క మరొక రూపం. ఆయనను వెంకటాచలపతి, వెంకటరమణ, తిరుమల్ దేవర్, వరదరాజ, శ్రీనివాస, బాలాజీ, విఠ్ఠల అని కూడా పిలుస్తారు. ఆయనకు నల్లటి రంగు మరియు 4 చేతులు ఉన్నాయి. ఆయన 2 పై చేతుల్లో చక్రము శక్తికి చిహ్నం మరియు శంఖం నరకం ఉనికికి చిహ్నం. తన దిగువ చేతులను క్రిందికి చాచి భక్తులను విశ్వాసంతో ఉండమని ఇంకా రక్షణ కోసం తనకు లొంగిపోవమని చిహ్నం. వెంకటేశ్వరుని అత్యున్నత ఆలయం తిరుపతి నగరంలో ఉంది. ఈ ఆలయంలో ఇతర విష్ణు దేవాలయాల మాదిరిగా కాకుండా వైష్ణవ సాధువుల చిన్న చిన్న ఆలయాలు లేదా విగ్రహాలు మనకు కనిపించవు. తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలైన స్వామి పుష్కరిణి, పాపవినాశం మరియు ఆకాశగంగ జలపాతాలు, వరాహస్వామి ఆలయం మరియు శిల తోరణం వంటివి 10,000 సంవత్సరాలకు పైగా పురాతనంగా నిర్మింపబడినవి ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయం తప్ప. వెంకటేశ్వరుని పురాణం. ఒకసారి కశ్యప నేతృత్వంలోని కొంతమంది ఋషులు గంగా ఒడ్డున యాగం చేయడం ప్రారంభించారు. నారద మహర్షి వారిని సందర్శించి, వారు యాగం ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఎవరు సంతోషిస్తారు అని అడిగారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఋషులు భృగు మహర్షిని సంప్రదించారు. వాస్తవికతను ప్రత్యక్షంగా నిర్ధారించుకున్న తర్వాత పరిష్కారాన్ని చేరుకోవడానికి భృగు మహర్షి మొదట బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకం వద్ద అతను బ్రహ్మదేవుడిని కనుగొన్నాడు. అతను తన 4 తలలతో కూడిన నారాయణుడిని స్తుతిస్తూ 4 వేదాలను పఠిస్తున్నాడు మరియు సరస్వతి సేవ చేస్తున్నాడు. భృగువు నమస్కారం చేస్తున్న విషయాన్ని బ్రహ్మ గమనించలేదు. బ్రహ్మదేవుడు పూజకు అనర్హుడు అని తేల్చి భృగువు సత్యలోకాన్ని వదిలి శివుని నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో భృగువు శివుడు పార్వతితో ఆనందంగా గడుపుతున్నాడని మరియు అతని ఉనికిని గమనించలేదని కనుగొన్నాడు. పార్వతి శివుని దృష్టిని ఆ మహర్షి సమక్షంలోకి ఆకర్షింపచేసింది. భృగువు చొరబాటుకు శివుడు కోపంగా ఉన్నాడు మరియు అతనిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. మహర్షి శివుడిని శపించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వైకుంఠంలో ఆదిశేషుని పై విష్ణుమూర్తి తన పాదాల వద్ద ఉన్న శ్రీ మహాలక్ష్మితో విశ్రమిస్తున్నాడు. విష్ణువు కూడా తనను గమనించలేదని తెలుసుకున్న ఆ మహర్షి కోపోద్రిక్తుడై మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన తన ఛాతీపై తన్నాడు. వెంటనే విష్ణువు కోపంగా ఉన్న మహర్షికి క్షమాపణ చెప్పటం కోసం భృగువు కాలుకు కలిగిన నొప్పిని తగ్గించడానికి తన పాదాల కింద ఉన్న 3వ కన్నుని నొక్కి మహర్షికున్న ప్రత్యేక శక్తులను తొలగించాడు. అప్పుడు మహర్షి విష్ణువు త్రిమూర్తులలో అత్యున్నతమైనవాడని నిర్ధారించి ఋషులకు కూడా అదే చెప్పాడు. తన ప్రభువు అపరాధం చేసిన భృగువుకు క్షమాపణ చెప్పడంతో శ్రీ మహాలక్ష్మి ఆగ్రహించింది. కోపం మరియు బాధతో ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొల్హాపూర్ అని పిలువబడే కరవీరపురంలో నివసించింది. మహాలక్ష్మి వెళ్ళిపోయిన తరువాత నిరాదరణకు గురైన విష్ణువు వైకుంఠం వదిలి వెంకట కొండపై ఉన్న పుష్కరిణి పక్కన ఉన్న చింతచెట్టు కింద ఒక చీమల పుట్టలో నివసించాడు. ఆహారం లేదా నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావాలని ధ్యానం చేశాడు. లోతైన సముద్రం నుండి తల్లి భూమిని రక్షించడానికి భగవంతుడు వరాహ రూపాన్ని తీసుకున్న ప్రదేశం ఇది. విష్ణువుపై కరుణించి బ్రహ్మ మరియు మహేశ్వరుడు తనను సేవించడానికి ఒక ఆవు మరియు దాని దూడ రూపాలను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. సూర్యదేవుడు మహాలక్ష్మికి ఈ విషయాన్ని తెలియజేసి గోమాత రూపాన్ని స్వీకరించి ఆవు మరియు దూడను చోళ దేశ రాజుకు అమ్మమని కోరాడు. చోళ దేశ రాజు ఆవు మరియు దాని దూడను కొని తన పశువుల మందతో పాటు వెంకట కొండపై మేయడానికి పంపాడు. చీమల పుట్టపై విష్ణువును చూసిన ఆవు తన పాలు అందించి ఆ విధంగా భగవంతుడికి ఆహారం పెట్టింది. ఇంతలో రాజభవనంలో ఆవు పాలు ఇవ్వడం లేదు. దీనికి చోళ రాణి గోపాలుడిని తీవ్రంగా శిక్షించింది. పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి
గోపాలకుడు ఆవును అనుసరించి ఒక పొద వెనుక దాక్కున్నాడు. అప్పుడు ఆవు చీమల పుట్టపై తన పొదుగును ఖాళీ చేస్తున్నట్లు కనుగొన్నాడు. ఆవు ప్రవర్తనకు ఆగ్రహించిన గోపాలకుడు తన గొడ్డలితో ఆవు తలపై ఒక దెబ్బ కొట్టాడు. అయితే ఆ దెబ్బను స్వీకరించడానికి మరియు ఆవును రక్షించడానికి విష్ణువు చీమల పుట్ట నుండి లేచాడు. గొడ్డలి దెబ్బకు భగవంతుడు రక్తస్రావం కావడాన్ని గోపాలకుడు చూసి ఆకస్మికంగా పడి మరణించాడు. ఆ ఆవు భయంతో అరుస్తూ శరీరమంతా రక్తపు మరకలతో చోళ రాజు వద్దకు తిరిగి వచ్చింది. ఆ ఆవు భయానికి కారణాన్ని తెలుసుకోవడానికి రాజు ఆమెను అనుసరించి సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ గోపాలుడు చీమల పుట్ట దగ్గర నేలపై చనిపోయి పడి ఉండటాన్ని రాజు చూశాడు. అది ఎలా జరిగిందో అని ఆలోచిస్తూ ఉండగా విష్ణువు చీమల పుట్ట నుండి లేచి రాజును శపించి తన సేవకుడి తప్పు వల్ల తాను అసురుడిగా మారుతానని చెప్పాడు. రాజు తన నిర్దోషిత్వాన్ని అంగీకరించాడు మరియు అతను ఆకాశ రాజుగా తిరిగి జన్మిస్తాడని మరియు పద్మావతితో వివాహం సమయంలో ఆకాశ రాజు సమర్పించిన కిరీటంతో ప్రభువును అలంకరించినప్పుడు శాపం ముగుస్తుందని చెప్పి ప్రభువు అతనిని ఆశీర్వదించాడు. ఈ మాటలతో ప్రభువు రాతి రూపంలోకి మారాడు. ఆ తరువాత శ్రీనివాసుని పేరుతో విష్ణువు వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు మరియు శ్రీ వరాహస్వామిని తన నివాసానికి ఒక స్థలాన్ని మంజూరు చేయమని కోరాడు. అతని అభ్యర్థనను వెంటనే మన్నించిన శ్రీనివాసుడు పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకోకపోతే తన మందిరానికి తీర్థయాత్ర పూర్తి కాదని ముందుగా శ్రీ వరాహ స్వామికి పూజ మరియు నైవేద్యం అర్పించాలని ఆదేశించాడు. విష్ణువు ఒక ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ నివసించాడు. స్వామిని తల్లిలా చూసుకునే వకులాదేవి అక్కడ సేవ చేసింది. యశోద పునర్జన్మ. యశోద దేవకి కుమారుడైన శ్రీకృష్ణుడిని తన తొలినాళ్లలో పెంచింది. అయితే యశోదకు శ్రీకృష్ణుడు రుక్మిణితో వివాహం చూసే వరం లభించలేదు అని ఆమెకు చాలా బాధగా అనిపించింది. శ్రీకృష్ణుడు తన తదుపరి జన్మలో ఆమె వకులాదేవిగా ఇంకా కృష్ణుడు శ్రీనివాసునిగా అవతరించిన తర్వాత ఆమె కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాడు. రుక్మిణి వకులాదేవిగా అవతరించిన తర్వాత ఆమె వరాహస్వామిని సేవిస్తున్నప్పుడు అతను ఆమెను శ్రీనివాసుని సేవ చేయడానికి పంపాడు. కొంతకాలం తర్వాత చంద్ర జాతికి చెందిన ఆకాశరాజు అనే రాజు తొండమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఆకాశరాజుకు వారసులు లేరు, అందువల్ల అతను ఒక యాగం చేయాలనుకున్నాడు. యాగంలో భాగంగా అతను పొలాలను దున్నుతున్నప్పుడు అతని నాగలి భూమిలో కమలంలా మారింది. ఆ కమలాన్ని పరిశీలించినప్పుడు రాజు దానిలో ఒక ఆడ శిశువును కనుగొన్నాడు. రాజు యాగం చేయడానికి ముందే ఒక బిడ్డను కనుగొన్నందుకు సంతోషంగా ఉన్నాడు మరియు ఆ పాప ఆలనా పాలన చూడటానికి తన స్థలానికి తీసుకువెళ్లి తన రాణికి ఇచ్చాడు. ఆ సమయంలో, ఓ రాజా, నీ బిడ్డగా ఆమెను చూసుకో, నీకు అదృష్టం కలుగుతుంది అని ఒక ఆకాశవాణి విన్నాడు. ఆమె కమలంలో కనిపించడంతో రాజు ఆమెకు పద్మావతి అని పేరు పెట్టాడు. యువరాణి పద్మావతి అందమైన కన్యగా పెరిగి పెద్దయింది మరియు ఆమెకు సేవకులు చాలా మంది ఉన్నారు. పద్మావతి మూలం. పూర్వకాలంలో వేదవతి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అడవులలోని ఒక ఆశ్రమంలో ఉంది. ఆ సమయంలో లంకకు రాజు అయిన రావణుడు ఆమెను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. కోపంతో వేదవతి అతని మరణాన్ని తెస్తుందని శపించింది. ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది, కాని అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు. అతను వేదవతిని తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య సంరక్షణలో ఉంచాడు. రాముడు మరియు లక్ష్మణులు లేనప్పుడు రావణుడు సీతను పంచవటి నుండి తీసుకెళ్లబోతున్నప్పుడు అగ్ని కనిపించి రావణునికి నిజమైన సీతగా వేదవతిని అర్పించాడు. రావణుడు వేదవతిని నిజమైన సీత అని నమ్మేలా మోసపోయాడు. రావణుడు వేదవతిని నిజమైన సీత అని భావించి లంకకు తీసుకెళ్లగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య స్వాహాదేవిని చూసుకోవాలని కోరాడు. రావణుడి నాశనం తర్వాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది. అప్పుడు అగ్ని నిజమైన సీతను రాముడికి అర్పించాడు. అప్పుడు రాముడు ఆమెను తన పక్కన ఉన్న మరో మహిళ ఎవరు అని అడిగాడు. సీత రాముడికి ఆ మహిళ వేదవతి అని చెప్పింది.
ఆమె తన కోసం లంకలో 10 నెలలు రావణుడి హింసను భరించింది. సీత రాముడిని వేదవతిని కూడా తన భార్యగా అంగీకరించమని కోరింది. కానీ రాముడు తన జీవితకాలంలో ఒకే భార్యను కలిగి ఉండాలని నమ్ముతున్నానని చెప్పి ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. అయితే ఆమె తదుపరి జన్మలో పద్మావతిగా వివాహం చేసుకుంటానని, ఆమె ఆకాశరాజు కుమార్తెగా జన్మించిందని, అప్పుడు రాముడు స్వయంగా శ్రీనివాస రూపంలో జన్మిస్తాడని వాగ్దానం చేశాడు. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు కొండల చుట్టూ ఉన్న అడవులలో ఒక అడవి ఏనుగును వెంబడించాడు. ఆ ఏనుగు వెంటాడుతూ శ్రీనివాసుడిని ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ యువరాణి పద్మావతి మరియు ఆమె చెలికత్తెలు పువ్వులు కోస్తున్నారు. ఆ ఏనుగును చూసి యువరాణి మరియు ఆమె చెలికత్తెలు భయపడ్డారు. కాని ఏనుగు వెంటనే వెనక్కి తిరిగి భగవంతుడికి నమస్కరించి అడవిలోకి అదృశ్యమైంది. గుర్రంపై వెనుక వస్తున్న శ్రీనివాసుడు భయపడిన కన్యలను చూశాడు. అయితే చెలికత్తెలు ఆయనపై విసిరిన రాళ్లతో ఆయనను తిప్పికొట్టారు. ఆయన తన గుర్రాన్ని వదిలి తొందరపడి కొండలకు తిరిగి వచ్చాడు. వకులాదేవి ఆయనను తన మంచం మీద పడుకుని దేనిపైనా ఆసక్తి లేకుండా చూసింది. ఆయన యువరాణి పద్మావతిని వివాహం చేసుకోకపోతే నా జీవితానికి అర్థం లేదు అని ఆమెకు తెలియజేశాడు. అప్పుడు భగవంతుడు ఆమె, పద్మావతి గత జన్మ కథను మరియు ఆమెను వివాహం చేసుకుంటానని తాను ఇచ్చిన వాగ్దానాన్ని వివరించాడు. తదుపరి జన్మలో వేదవతిని పద్మావతిగా వివాహం చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పిన కథ విన్న తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోకపోతే సంతోషంగా ఉండడని వకులాదేవి గ్రహించింది. ఆమె ఆకాశరాజు మరియు అతని రాణి వద్దకు వెళ్లి వివాహ ఏర్పాట్లు చేయమని చెప్పింది. దారిలో ఆమె శివాలయం నుండి తిరిగి వస్తున్న పద్మావతి దాసిలను కలిసింది. పద్మావతి కూడా శ్రీనివాసుడి కోసం ఆరాటపడుతుందని ఆమె వారి నుండి తెలుసుకుంది. వకులాదేవి సేవకులతో కలిసి రాణి వద్దకు వెళ్ళింది. ఇంతలో ఆకాశరాజు మరియు అతని రాణి ధరణిదేవి తమ కుమార్తె పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. వెంకట కొండకు చెందిన శ్రీనివాసుడిపై పద్మావతికి ఉన్న ప్రేమ గురించి వారు తెలుసుకున్నారు. ఆకాశరాజు వివాహం గురించి బృహస్పతిని సంప్రదించాడు మరియు వివాహం ఇరువురు ప్రయోజనాల కోసమేనని అతనికి సమాచారం అందింది. వివాహ ఖర్చులను భరించడానికి కుబేరుడు శ్రీనివాసుడికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భార్యలు మరియు బ్రహ్మ మరియు శివుడు తన వాహనమైన గరుడతో ఆకాశరాజు నివాసానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. రాజభవన ప్రవేశద్వారం వద్ద శ్రీనివాసుడిని ఆకాశరాజు పూర్తి గౌరవాలతో స్వీకరించి వివాహం కోసం రాజభవనానికి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లాడు. అన్ని దేవతల సమక్షంలో శ్రీనివాసుడు యువరాణి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా ఆకాశరాజును ఆశీర్వదించాడు.